అడవిరాజు సింహం, బ్లాక్ పాంథర్, పులి మరియు దుష్టపాము. అడవికి రాజు సింబా. ఒకరోజు అతని ఇద్దరు మిత్రులైన భైరవ మరియు భగీరాతో, మన అడవిలో అంతా క్షేమమే కదా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదు సింబా, అంతా క్షేమమే. అయినా నువ్వు రాజుగా ఉండగా అడవిలో ఎవరికి ఏ సమస్య ఉంటుంది చెప్పు? అవును సింబా, భగీరా చెప్పేది నిజం. ఇలా అడవిలో అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది. అదే అడవిలో సింబాకు మంత్రిగా ఒక దుష్టపాము ఉండేవాడు. అతనికి భైరవ మరియు భగీరా అంటే చాలా కోపం. అతను అతని మనసులో ఇలా అనుకుంటాడు, ఈ సింబాగాడి కట్టుబాట్లతో నాకు విసుగొస్తుంది. వీడికి తోడు ఆ భగీరా మరియు భైరవ సింబా చెప్పే ప్రతి మాటకి తలూపుతారు. వాళ్ళని వేటాడొద్దు, వీళ్ళని వేటాడొద్దని ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇలాగే కనుక కొనసాగితే త్వరలోని నేను ఆకలి దప్పికలతో చావాల్సిందే. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సింబాను చంపి నేను ఈ అడవికి రాజునవుతాను. కాని అంతకన్నా ముందు సింబా బలమైన భైరవ అలాగే భగీరాలను చంపితే సింబా తనంతట తానే బలహీనపడతాడు. అప్పుడు నా పని చాలా సులువైపోతుంది అని పాము అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఒకరోజు భగీరా ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా పాము అతని దగ్గరికి వెళ్ళి, అరే భగీరా, ఎలా ఉన్నావు? నాకేం, బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వేమో బ్రహ్మాండంగా ఉన్నానంటున్నావు, కాని అడవిలో జంతువులన్నీ ఆ భైరవుడికే బ్రహ్మరథం పడుతున్నాయి. పైగా సింబాకు కూడా ఆ భైరవుడంటేనే ఇష్టమంట కదా. కష్టం నీది, ఫలితం భైరవుడిది. నోర్ముయ్, మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టిద్దామని ప్రయత్నం చేయకు. నిజమెప్పుడు చేదుగానే ఉంటుంది. మరి నీకు మంచి చెప్తే వినిపించుకో, అదే నీ మూర్ఖత్వం. కొన్ని రోజుల తర్వాత జంతువులన్నీ ఆ భైరవుని మాటకే ప్రాధాన్యమిస్తాయి, నీ మాటకివ్వవు. అప్పటి వరకు నీకేదీ అర్థం కాదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేను చెప్పేది జాగ్రత్తగా వింటే ఈ అడవికి రాజును చేస్తాను. రాజ్యాధికారమంతా నీదే. అప్పుడు నువ్వు చెప్పిందే వేదం. ఇదంతా కాదు, అసలు విషయానికి రా. ముందు మనిద్దరం కలిసి ఆ భైరవుణ్ణి చంపేద్దాం. తర్వాత సింబాను కూడా చంపేస్తే ఇక మనకి అడ్డెవరు ఉండరు. నువ్వు రాజు, నేను మంత్రి. ఈ రాజ్యం మనది. అది తప్పు కదా. నా స్నేహితుడైన భైరవుణ్ణి నేనెలా చంపగలను? నువ్వు రాజువి కావాలంటే చంపక తప్పదు, లేదంటే బానిస బ్రతుకు బ్రతకాల్సిందే. నీ మాటలు వింటుంటే నా మనసులో రాజు అవ్వాలన్న కోరిక ఉవ్విల్లూరుతుంది. ఇదే కదా సరైన నిర్ణయం. ఒక పని చెయ్యి, ఇప్పుడే నువ్వెళ్ళి ఆ భైరవుడిని ఏదో ఒక మాట చెప్పి తీసుకునిరా. నేను వాడిని చంపేస్తాను. సరే అని భగీరా వెళ్లి భైరవుణ్ణి తీసుకుని వస్తాడు. వెంటనే పాము భైరవుడిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. మరోపక్క భైరవుడు కనబడకపోయేసరికి సింబా మిగతా జంతువులతో ఇలా అంటాడు, నా స్నేహితుడైన భైరవుడు కనపడ్డం లేదు, నాకేదో కీడు శంకిస్తోంది. ఇది విన్న భగీరా వెంటనే పాము దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, సింబాకు అనుమానం మొదలైంది, నాకేదో భయంగా ఉంది, ఇప్పుడెలా? సింబాను అంతం చేసే రోజు రానే వచ్చింది. ఇప్పుడు నువ్వొక పని చెయ్యి, సింబా దగ్గరకు వెళ్లి భైరవుడు కనబడ్డాడని చెప్పి అతన్ని దగ్గరలో ఉన్న ఒక పెద్ద గొయ్య దగ్గరికి తీసుకురా. ఆ గొయ్యిలో భైరవుడున్నాడని చెప్పి అతన్ని వెనక నుండి తోసేయ్. ఆ గొయ్యలో పడి సింబా ఆకలి దప్పికలతో చనిపోతాడు. అప్పుడు నువ్వు ఈ అడవికి రాజువై ఈ రాజ్యాన్ని చేపట్టొచ్చు. భగీరా వెంటనే ముందు వెనక ఆలోచించకుండా పాము చెప్పినట్టుగా సింబాను గొయ్యి దగ్గరకు తీసుకొచ్చి వెనక నుంచి తోసేస్తాడు. సింబా గోతిలో పడిపోతాడు. మరోపక్క అదే అదను చూసుకుని పాము భగీరా వెనక నుండి వచ్చి అతన్ని కాటు వేస్తాడు. భగీరా కూడా అదే గోతిలో పడిపోతాడు. కొన ఊపిరితో ఉన్న భగీరా సింబాతో ఇలా అంటాడు, నన్ను క్షమించు సింబా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ దుష్ట పాము మాటలు విని నీకు భైరవుడికి తీరని అన్యాయం చేశాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని భగీరా చనిపోతాడు. జరిగిందంతా సింబాకు అర్థమవుతుంది. కాని చేసేదేమీ లేక ఆ గోతిలో అలా ఉండిపోతాడు. ఎట్టకేలకు నా కల నెరవేరింది. ఇక ఈ అడవికి నేనే రాజుని. నాకిష్టం వచ్చిన జంతువులను నేను తింటాను. నా కడ్డు చెప్పేవారెవరూ లేరు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
మరుసటి రోజున ఒక ఏనుగు గొయ్యివైపుగా వెళ్తూ ఉండగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సింబా గొంతు వినిపిస్తుంది. వెంటనే ఏనుగు సింబాని తన పొడవైన తొండంతో బయటకు లాగుతుంది. సింబా కోలుకున్న వెంటనే పాము దగ్గరకు వెళ్తాడు. పాము సింబాని చూసి కంగారు పడుతుంది. సింబా పాముపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే. ఇది ఆకలితో ఉన్న నల్ల చిరుత మరియు బంగారు ఏనుగు. ఒకసారి ఒక అడవిలో ఒక నల్లని చిరుత ఆకలితో ఆహారం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. చాలా సమయం వెతికినా సరే దానికి ఏ విధమైన ఆహారం దొరక్కపోవటంతో అది అలసిపోయి ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, భగవంతుడా, ఎంతసేపటి నుంచి వెతికినా ఇప్పటి వరకు ఏ జంతువు నాకు కనిపించలేదు. ఒక్కవేళ ఈరోజు ఆహారం దొరక్కపోతే నా భార్య నన్ను కొట్టి చంపడం ఖాయం. ఇలా ఆలోచిస్తూ ఉండగా దాని దృష్టి అప్పుడే నీటిని తాగడానికి వచ్చిన ఒక పందిపైన పడుతుంది. నల్ల చిరుత ఆ పందిని చూడగానే చాలా ఆనందిస్తుంది. అమ్మయ్యా, ఎలాగైతే ఏంటి, భగవంతుడు కనికరించాడు. ఈ పందిని వేటాడి తీసుకెళ్తాను. ఈ విధంగా ఆలోచించి ఆ పందిపై దాడి చేయబోతుంది. ఇంతలో పంది వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది. కానీ పంది తప్పించుకుంటుంది. ఇక నల్ల చిరుత పరిగెడుతూ పరిగెడుతూ ముళ్లతో నిండి ఉన్న ఒక గోతిలో పడిపోతుంది. వామ్మో, ఏంటిదంతా? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో. ఒకవైపు ఆహారం దొరకలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఈ ముళ్ళ కంచెలో ఇరుక్కున్నాను. భగవంతుడా, నాకు దిక్కెవరు? ఈ విధంగా చిరుత సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బంగారు ఏనుగు నల్ల చిరుత అరుపులు వింటుంది. అయ్యో, చూస్తే నల్ల చిరుత చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లుంది. ఈ విధంగా ఆలోచించి బంగారు ఏనుగు వెంటనే నల్ల చిరుత దగ్గరికి వెళ్తుంది. నల్ల చిరుత బంగారు ఏనుగుతో ఇలా అంటుంది, మిత్రమా, ముళ్ళ కంచె నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయవా ప్లీజ్? భయపడకు మిత్రమా, నిన్ను ఇప్పుడే ఈ గోతి నుండి బయటకు తీస్తాను. ఇలా అని బంగారు ఏనుగు నల్ల చిరుతని ఆ ముళ్ళ కంచె నుంచి బయటకు తీస్తుంది. చాలా ధన్యవాదాలు మిత్రమా. ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అవును, నువ్వెక్కడి నుంచొచ్చావు? ముందెప్పుడు నిన్నిక్కడ చూడలేదు. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఇంకా అద్భుతంగా ఉన్నావు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను పక్క అడవి నుంచి వచ్చాను. నా దగ్గర కొన్ని అద్భుతమైన మాయాశక్తులున్నాయి. వాటిని దొంగిలించడానికి ఒక మాంత్రికుడు నా వెంట పడ్డాడు. అతని నుండి తప్పించుకుంటూ ఈ అడవిలోకి వచ్చేశాను. నీ దగ్గర అన్ని మాయాశక్తులుంటే నువ్వెందుకు ఆ మాంత్రికుని చూసి భయపడుతున్నావు? ఏం చెప్పమంటావు మిత్రమా? నా మాయాశక్తులు నా సొంత అవసరాలకు ప్రయోగించుకోలేను. ఇంకొక ముఖ్య విషయం, నా మాయాశక్తుల గురించి ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి మిత్రమా. అలాగే మిత్రమా, నీకు మాటిస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పను. కానీ మిత్రమా, ఉదయం నుంచి నేను నా భార్య చాలా ఆకలితో ఉన్నాం. ఎంతగా ప్రయత్నించినా ఈరోజు ఆహారం దొరకలేదు. ఇదంతా విని బంగారు ఏనుగు తన మాయాశక్తులతో చాలా ఆహారం తీసుకొచ్చి ఇస్తుంది. అదంతా చూసిన నల్ల చిరుత సంతోషంతో ధన్యవాదాలు చెప్పి ఆహారం మొత్తం తన భార్య దగ్గరకు తీసుకుని వెళ్తుంది. నల్ల చిరుత భార్య అంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని చూసి చాలా సంతోషంతో ఇలా అంటుంది, వామ్మో, నువ్వొక్కడవే వేటాడి ఇంత ఆహారాన్ని ఎలా తీసుకొచ్చావు? అప్పుడు నల్ల చిరుత తన భార్యకి బంగారు ఏనుగు గురించి అన్ని విషయాలు చెప్తుంది. అదంతా విని నల్ల చిరుత భార్య ఇలా అంటుంది, వారెవ్వా, ఏంటి బంగారు ఏనుగా? ఇక నుండి నువ్వు వేటాడవలసిన పని లేదు. ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికెళ్ళి ఆహారాన్ని అడిగి తీసుకొనిరా. ఇలా నల్ల చిరుత ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగి తీసుకొచ్చేది. బంగారు ఏనుగు కూడా నల్ల చిరుతకి ఆహారం ఇస్తూ ఉండేది. ఇలా నల్ల చిరుత దాని భార్య చాలా సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అయితే ఒకరోజు నల్ల చిరుత భార్య చాలా అత్యాశతో ఇలా ఆలోచిస్తుంది, అబ్బా, ఇలా రోజు వెళ్ళి బంగారు ఏనుగు వద్ద నుండి ఆహారం అడిగి తీసుకురావడం నాకేమీ నచ్చలేదు. అందుకని ఆ మాయావీ శక్తులన్నీ నా దగ్గరుంటే నేనే ఈ అడవికి మహారాణిని అవ్వచ్చు. ఎలాగైనా ఆ మాయావీ శక్తులను సంపాదించాలి. ఇలా ఆలోచించి తన భర్తకి విషయం చెప్తుంది. ఓరి దేవుడా, నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? తను నాకు మంచి స్నేహితుడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అలాంటి స్నేహితుడికి నేను ద్రోహం చేయలేను. ఓహో,
అయితే నాకన్నా నీకు నీ స్నేహితుడే ఎక్కువన్నమాట. అంటే అలా కాదు. అంటే నువ్వు కనుక నా మాట వినకపోతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. లేదు లేదు, అలా చేయొద్దు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అయితే సరే, తొందరగా వెళ్ళి ఆ బంగారు ఏనుగుని నా వద్దకు తీసుకొనిరా. ఇక అప్పుడు నల్ల చిరుత ఆ బంగారు ఏనుగు దగ్గరకు వెళ్తుంది. రామిత్రమా, ఏమైంది? ఈరోజు ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? మరేం లేదు మిత్రమా, నా భార్యకి అనారోగ్యంగా ఉంది. నిన్ను కలవాలంటుంది. ఒకసారి మా ఇంటికి రా మిత్రమా. అయ్యో, దాందేముంది, వెళ్దాం పద మిత్రమా. ఇలా నల్ల చిరుత బంగారు ఏనుగుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. చిరుత భార్య బంగారు ఏనుగుని చూసి చాలా ఆనందిస్తుంది మరియు వెంటనే ఏనుగుని బంధిస్తుంది. అదంతా చూసిన ఏనుగు చాలా అయోమయంతో ఏమీ అర్థం కాక ఇలా అంటుంది. అరే మిత్రమా, ఏంటిదంతా? నన్ను క్షమించు మిత్రమా. నా భార్య నీ మాయాశక్తులన్నీ తీసుకుని ఈ అడవికి మహారాణి అవ్వాలని కోరుకుంటుంది. హోస్, ఇంతేనా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఎప్పుడో నా శక్తులని ఇచ్చేవాణ్ణి కదా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే నా గృహ దగ్గరికి వెళ్దాం పదా. నా మంత్రశక్తులన్నీ ఆ గుహలోనే పెడతాను. ఇలా నల్ల చిరుత తన భార్యతో కలిసి ఏనుగుండే గుహ వద్దకు వెళ్తుంది. మిత్రమా, నా మాయాశక్తులన్నీ ఇదిగో ఈ గుహలోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకో. ఇక నల్ల చిరుత దాని భార్య మరేమీ ఆలోచించకుండా ఆ రెండు గుహలోకి వెళ్తాయి. వెంటనే బంగారు ఏనుగు తన మాయాశక్తితో వాటిని ఆ గుహలోనే బంధిస్తుంది. దీంతో నల్ల చిరుత దాని భార్య ఆహారము నీళ్లు లేక ఆ గుహలోనే చనిపోతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెల్లపులి తన తండ్రి పులితో కలిసి అడవిలో వేటకు వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో వెనక నుంచి ఒక నల్ల ప్యాంథర్ పులిపై దాడి చేస్తుంది. పులి తిరిగి దానిపై దాడి చెయ్యలేకపోతుంది. తెల్లపులి తన తండ్రిని రక్తంలో కొట్టుకుంటూ ఉండడం చూసి భయంతో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నల్ల ప్యాంథర్ ఇలా అంటుంది. ఇక చాలు ఆపు, నీ ఏడుపాపు. నీ తల్లికి చెప్పు ఈ అడవిని విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోమని. అప్పుడు నేనే ఈ అడవికి మహారాజవుతాను. అలా కాని పక్షంలో అడవిలో ఉన్న జంతువుల్ని ఒక్కొక్కరిని చంపేస్తాను. తెల్లపులి ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆడపులి కూడా తన భర్త కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ బ్లాక్ ప్యాంథర్ పెట్టిన షరతుని మాత్రం ఒప్పుకోదు. ఏవైనా సరే, నేను ఆ నల్ల ప్యాంథర్ భయంతో ఈ అడవిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఇక నువ్వు కూడా భయపడకుండా వచ్చిన ఆపదని ఎదుర్కోవడం నేర్చుకో. ఇలా ఆడపులి అడవిని విడిచిపెట్టి వెళ్ళటం లేదనే విషయం బ్లాక్ ప్యాంథర్కి తెలిసిపోతుంది. దీంతో అది కోపంతో అడవిలో ఉన్న జంతువులపై దాడి చేస్తుంది. ఇలా అడవిలో జంతువుల హాహాకారాలు మొదలవుతాయి. బ్లాక్ ప్యాంథర్ అడవిలో అకస్మాత్తుగా వచ్చి జంతువుల్ని వేటాడుతూ ఉండేది. ఆడపులి బ్లాక్ ప్యాంథర్ చేసే ఈ దాడుల వల్ల చాలా చింతిస్తూ ఉంటుంది. ఇంతలో జింక అక్కడికొచ్చి ఇలా అంటుంది. అమ్మా, ఆ నల్ల ప్యాంథర్ వల్ల అందరి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి. ఈరోజు పులి మహారాజు బ్రతికి ఉంటే మనకి కష్టాలు ఉండేవి కాదు. మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి, లేకపోతే జంతువులందరూ అడవిని విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది. జింక మాటలు విని ఆడపులి చాలా బాధపడుతుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తెల్లపులి పెరిగి పెద్దదవుతుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఎలుగుబంటి తెల్లపులిని చూస్తూ ఎందుకు అలా ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అప్పుడు తెల్లపులి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది. నువ్వేమీ బాధపడకు, నేను ఆ నల్ల ప్యాంథర్ను ఎదుర్కోవడానికి పద్ధతులను నేర్పిస్తాను. ఈ విధంగా నువ్వు చాలా విధాలుగా మారిపోతావు. ఇలా తెల్లపులి ఎలుగుబంటి నేర్పినవన్నీ తెలుసుకుని చాలా బలశాలిగా మారిపోతుంది. ఎటువంటి ఆపదలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకరోజు ఆడపులి తన కొడుకుతో ఇలా అంటుంది. చూడు నాయనా, నీ తండ్రి ఈ అడవిలో ఉండే జంతువులను తన సొంత బిడ్డలా చూసుకునేవాడు. అందువల్ల నేను నీ తండ్రి స్నేహితుడు పెద్ద సింహాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఈ ఆపద నుంచి మనల్ని ఆ సింహమే కాపాడుతుంది. వెంటనే ఆడపులి పెద్ద సింహం ఉండే గుహ వద్దకు వెళ్తుంది. అక్కడ పెద్ద సింహం మరియు బ్లాక్ ప్యాంథర్ నవ్వుతూ మాట్లాడుకోవటం చూస్తుంది. అప్పుడు ఆడపులికి ఇదంతా పెద్ద సింహం పనేనని అర్థమవుతుంది. పెద్ద సింహం
అడవికి మహారాజు అవటానికే ఈ పన్నాగం పన్నిందని అర్థం చేసుకుంటుంది. ఆడపులి కోపంతో ముందుకొస్తుంది. అప్పుడు పెద్ద సింహం ఇలా అంటుంది, వచ్చావా? నువ్వు కూడా నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. బ్లాక్ ప్యాంథర్, ఏం చూస్తున్నావు? వెంటనే ఈ ఆడపులిని చంపేయి. ఇక అప్పుడే బ్లాక్ ప్యాంథర్ ఆడపులిపై దాడి చెయ్యాలనుకుంటుంది. ఇంతలో తెల్లపులి అక్కడికి చేరుకుంటుంది. తన తల్లి ప్రాణాలు కాపాడుకుంటుంది. తెల్లపులి నల్ల ప్యాంథర్ని బాగా చితకబాది అక్కడి నుంచి తరిమేస్తుంది. తరువాత తెల్లపులి సింహం వైపు తిరిగి ఇలా అంటుంది, గ్రద్ద మిమ్మల్ని ఇక్కడ చూసి నాకు వెంటనే సమాచారం ఇవ్వటంతో నేను ఇక్కడికి చేరుకున్నాను. నువ్వే ప్లాన్ చేసి మా నాన్నని చంపావు కదా, ఇక నిన్ను విడిచిపెట్టేది లేదు. ఇక తెల్లపులి ఆ పెద్ద సింహంపై తన పూర్తి శక్తితో విరుచుకుపడుతుంది. ఆడపులి కూడా తెల్లపులికి సహాయపడుతుంది. ఇద్దరూ కలిసి ఆ పెద్ద సింహాన్ని చంపేస్తారు. ఈ విధంగా తెల్లపులి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోతి గర్వం తెలివైన తాబేలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అడవిలో ఒక కాంపిటీషన్ నిర్వహించారు. అక్కడ అందరికన్నా ఫిట్ మరియు హిట్ జంతువు సెలక్షన్స్ జరుగుతాయి. ఈసారి ఈ కాంపిటీషన్లో కోతి నెగ్గుతోంది. అందువల్ల అది చాలా బడాయికి పోయి గర్వంతో మిగతా జంతువుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేది. అరే రాతిగుండె కలవాడా, నిన్నేరా? కోతి తాబేలుని అలా అనేసరికి తాబేలు మౌనంగా కింద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు కోతి దాన్ని పిలుస్తోంది. అప్పుడు మెల్లగా తాబేలు పైకి చూస్తోంది. చెప్పు, ఇంత ప్రేమగా పిలుస్తున్నావు, ఏంటి పని? ప్రేమ నీతోరా? నీకు తెలుసోలేదో, ఈ సంవత్సరం కూడా నేనే ఫిట్ మరియు హిట్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను. అవునా, కంగ్రాచ్యులేషన్. సరే అయితే ఇక వెళ్తాను. నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదా? అయినా పార్టిసిపేట్ చేసిన ఏ లాభంలే, నెగ్గేది నేనే కదా. నిజం చెప్పావు. నేనెక్కడా, నువ్వెక్కడా? నేనేమో చాలా శాంతంగా తెలివిగా ఉంటాను, నువ్వేమో చాలా తుంటరి వాడివి. ఓయ్, తుంటరి అని ఎవరిని అంటున్నావు? సరేలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు చాలా పని ఉంది. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడే ఆగు. భయపడ్డావా? తాబేలు జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతోంది. కోతి దీన్ని అవమానంగా భావిస్తోంది. దానికి చాలా కోపం వస్తోంది. ఇక అప్పటి నుంచి కోతి ఎప్పుడూ తాబేలు తన ఇంటి వద్ద నుంచి వెళ్ళినా సరే పైనుంచి అరటిపండు చెక్కలు విసరడం, రాళ్లను విసరడం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు దాన్ని వెటకారంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ తాబేలు ఇవన్నీ పట్టించుకోకుండా మౌనంగా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఒకరోజు తాబేలు కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఒకరోజు తాబేలు కోతి ఇంటి దగ్గర నుంచి 3 సార్లు వెళ్ళొస్తోంది. అప్పుడు కోతి విశ్రాంతి తీసుకోవడం చూస్తోంది. అప్పుడు తాబేలు అచ్చం తన వీపులా ఉన్న ఒక బండరాయిని తీసుకొచ్చి అక్కడ పెడుతోంది. అబ్బా, ఎంత మంచి నిద్ర పట్టింది. అరే నువ్వు మళ్ళీ వచ్చావా? ఉండు, ఈరోజు నీ పని పడతా. సారీ సారీ అంటూ అలసిపోవలసిందే. అప్పుడు కోతి అచ్చం తాబేలు వీపులాగే ఉన్న పెద్ద బండరాయిని చూసి దానిపై రకరకాల వస్తువులు విసురుతూ ఉంటుంది. తాబేలు ఒక చెట్టు చాటును దాక్కొని చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తాబేలులో చలనం రాకపోయేసరికి కోతి భయపడి కిందకొచ్చి చూస్తోంది. ఓ హలో, ఏమైంది నీకు? అసలు కదలటం లేదు. నేను చాలా ఫిట్ అండ్ హిట్ కూడా. అరే నువ్వు అక్కడున్నావా? మరి ఇక్కడెవరున్నారు? అక్కడ నీ బుర్రుంది, పెద్ద బండరాయి అది. ఏంటి నువ్వు అంటున్నది? అరే నా ఫ్రెండ్, కోపగించుకోకుండా నేను చెప్పేది విను. నువ్వు గెలిచావు సరే, కానీ ఎప్పుడు గర్వం చూపించడం మంచి విషయం కాదు కదా. నువ్వు ఎలాగైతే ఇప్పుడు పైనుండి కిందికి వచ్చావు, అలాగే నీ జీవితంలో కూడా కిందకి దిగజారిపోతున్నావు. అందుకే నీకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను గర్వంతో మంచి చెడు అన్నీ మర్చిపోయాను. నువ్వు నీ తెలివితో నా గర్వాన్ని అణిచి తగిన బుద్ధి చెప్పావు. ఐఎమ్ సో సారీ.
సారీ ఎందుకు మిత్రమా, నువ్వు నా మాటలు అర్థం చేసుకున్నావు. నాకు ఈ తృప్తి చాలు. అలా ఇక నుంచి కోతి తాబేలు స్నేహంగా ఉంటాయి. ఇక ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతేంటంటే, చలిలో చేతులు అలాగే గర్వంతో మెదడు పని చేయవు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మనందరికీ మంచిది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. అత్యాస ఏనుగు పిల్ల. అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు నివసిస్తుండేవి. అదే అడవిలో ఒక ఏనుగు పిల్ల కూడా ఉండేది. ఒకరోజు ఏనుగు పిల్ల తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈరోజు నేను అడవి మార్గంలో ఉన్న చెట్లకు మంచి కాయలుంటాయి, అవి నేను కోసుకొని తినాలి. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అని ఆహారం కోసం ఏనుగు పిల్ల బయలుదేరుతుంది. అలా వెళ్తుండగా ఏ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదు. ఆ చెట్లను చూసి ఏనుగు పిల్ల తన మనసులో ఇలా అనుకుంటుంది, అరే, ఈ చెట్టుకు ఎప్పుడూ మంచి మంచి కాయలు వస్తుంటాయి. ఈరోజు ఈ కాయలను ఏవో జంతువులు కోసుకొని తినేసి ఉంటాయి అని అనుకుంటూ ఆహారం కోసం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. ఒకచోట ఏనుగు పిల్లకు ఒక అరటి చెట్టు కనిపించింది. ఆ అరటి చెట్టుకు ఒక్క అరటిపండు మాత్రమే కనిపించింది. ఏనుగు పిల్ల తన మనసులో ఇలా అనుకుంది, అబ్బా, ఈ అరటి చెట్టుకు ఒక్క అరటిపండు మాత్రమే ఉంది, కానీ నా ఆకలికి ఈ ఒక్క అరటిపండు సరిపోదు. కానీ ఏం చేస్తాం, ఈ ఒక్క అరటిపండు దొరికింది అని ఏనుగు పిల్ల ఆ అరటిపండును కోసి తన తొండంతో పట్టుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఈ అరటిపండును నేను ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా తింటాను. లేదంటే ఈ అడవిలో చాలా మంది జంతువులు నా దగ్గరకు వచ్చేస్తారు ఈ అరటిపండు కోసం. నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని నడుచుకుంటూ ఏనుగు పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో ఏనుగు పిల్లకు ఒక కోతి ఎదురొచ్చింది. అరటిపండును చూసిన కోతి ఏనుగు పిల్లతో ఇలా అడిగింది. అరటిపండును చూసిన కోతి ఏనుగు పిల్లను ఇలా అడిగింది, ఏనుగు మామ, నాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త నువ్వు ఆ అరటిపండును సగం కోసి ఇవ్వవా అని అడిగింది. దానికి ఏనుగు పిల్ల కోతితో ఇలా అంటుంది, ఆహా, నాకు దొరక్క దొరికింది ఈ అరటిపండు. పైగా నాకు ఈ అరటిపండు సరిపోదు. నాకసలే ఎక్కువ ఆకలి. నేను ఈ అరటిపండు సగం నీకు ఇవ్వను. నువ్వు అడ్డులేగు, నేను వెళ్ళాలి అని ఏనుగు పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురుపడింది. ఏనుగు తొండంలో అరటిపండును చూసిన ఎలుగుబంటి ఏనుగు పిల్లను ఇలా అడిగింది, మిత్రమా, నేను ఈ అడవంతా ఆహారం కోసం తిరిగాను, కానీ ఏ చోట నాకు ఆహారం కనిపించలేదు. నాకు ఆకలిగా ఉంది. నీ దగ్గర ఉన్న అరటిపండు సగభాగం నాకు ఇవ్వవా అని అడిగింది. ఏనుగు పిల్ల ఎలుగుబంటితో ఇలా అంటుంది, అబ్బా, నేను ఎంతో కష్టపడి ఈ ఆహారం సంపాదించాను. నేను నీకు ఎలా ఇస్తాననుకున్నావు అని ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏనుగు నది ఒడ్డు మీద బ్రిడ్జి మీద నడుస్తుండగా నదిలో నుంచి ఏనుగు తొండంతో ఉన్న అరటిపండు ప్రతిబింబం కనిపించింది. ఏనుగు తన ప్రతిబింబాన్ని చూసుకొని మరి ఒక ఏనుగు అనుకొని తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ నీటిలో మరొక ఏనుగు దగ్గర మరొక అరటిపండు ఉంది. నేను ఆ అరటిపండును ఎలాగైనా తీసుకోవాలి. ఆ నీటిలో ఏనుగును ఎలాగైనా కొట్టి ఆ అరటిపండును తీసుకోవాలి అని ఏనుగు పిల్ల గట్టిగా తొండం పైకి లేపుతుంది. దాంతో ఏనుగు తొండంలో ఉన్న అరటిపండు జారి ఆ నదిలో పడిపోతుంది. అప్పుడు ఏనుగు పిల్లకు అర్థమైంది అది ప్రతిబింబమని. ఏనుగు పిల్ల బాధపడి తన మనసులో ఇలా అనుకుంటుంది, అత్యాశకు పోకుండా ఉంటే ఆ ఉన్న అరటిపండును చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే బావుండేది అని అనుకుంటూ వేరే ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టింది. నీతి: అత్యాశకు పోకుండా ఉన్నదానిలో సంతృప్తి పడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాగినే కూతురుపై సింహం తల్లి దాడి. అది ఒక అందమైన అడవి. అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి బాధ్యతంతా అతని భార్య రోమాపై పడుతుంది. రోమా అడవి బాధ్యత మరియు తన కొడుకు సింబా బాధ్యత రెండూ చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటుంది.
కానీ ఇదంతా సింహం తమ్ముడైన గబ్బర్కి అస్సలు నచ్చదు. అతనికి రోమా అడవి బాధ్యతలు నిర్వహించటం ఏమాత్రం ఇష్టం లేదు. అతను పగతో మండిపోతూ ఉంటాడు. మరోపక్క అదే అడవిలో ఒక నాగిని తన కూతురితో కలిసి నివసిస్తూ ఉంటుంది. నాగినికి తన కూతురంటే ఎంతో ఇష్టం. అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు గబ్బర్ తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోమా ముందు మంచివాడిగా నటించి నేను ఇంకా అలసిపోయాను. ఈ జంతువులన్నీ రోమాని మాత్రమే గౌరవిస్తున్నాయి. నాకు మాత్రం మర్యాదే లేదు. నేనింక ఇదంతా భరించలేను. రోమాని సింబాని దారి నుండి తప్పించాలి. కానీ ఎలా? పని ఎలా జరగాలంటే పాము చావాలి, కర్ర విరక్కూడదు. ఇలా గబ్బర్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే అతని దృష్టి నాగిని కూతురు మరియు సింబాపై పడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ తమ మిగతా మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇది చూసిన గబ్బర్కి ఒక ఆలోచన వస్తుంది. అతను వెంటనే రోమా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. చూడు రోమా, నువ్వు సింబాని ఆ నాగిని కూతురు నుండి దూరంగా ఉండవని చెప్పు. ఆమె ఒక నాగిని. అవకాశం చూసుకుని ఎప్పటికైనా కాటు వేస్తుంది. లేదు లేదు, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పాల్సింది చెప్పాను. నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం. అయినా నీ కొడుకు నీ ఇష్టం. నాకెందుకు? నేను వెళ్తున్నాను. ఇలా గబ్బర్ రోమా మనసులో అనుమానపు బీజాన్ని నాటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోమా కాసేపు ఆలోచనలో పడుతుంది. వెంటనే తను సింబా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. సింబా, పద ఇంటికి వెళ్దాం. ఇది విన్న నాగిని కూతురు ఇలా అంటుంది. రాణిగారు, మమ్మల్ని ఇంకాసేపు ఆడుకోనివ్వండి. చూడు, నువ్వు నా కొడుకు నుండి దూరంగా ఉండు. ఇదే నీకు మంచిది. అర్థమైందా? సింబా, పద వెళ్దాం అని రోమా సింబాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాగిని కూతురు ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. చూడు తల్లి, రోమా మన అడవికి రాని. తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. బహుశా తనేదైనా విషయంలో చిరాకుగా ఉండి ఉంటుంది. అందుకే నిన్ను కసురుకుంది. నువ్వు రాని మాటలని తప్పుగా భావించకు. మొత్తం సర్దుకుంటుంది. పద, నేను నీతో ఆడతాను. ఇలా నాగిని తన కూతురి మనసుని మార్చి తనతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు రోమా ఒక ముఖ్యమైన పని మీద పక్కడవికి వెళ్తూ గబ్బర్ని పిలిచి ఇలా అంటుంది. గబ్బర్, నేనొక ముఖ్యమైన పని మీద పక్క అడవికి వెళ్తున్నాను. నువ్వు సింబాను అలాగే అడవిని జాగ్రత్తగా చూసుకో. ఇది విన్న గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడతాడు. సరే రోమా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, నేను చూసుకుంటాను. ఇక రోమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సింబా గుహలో ఒంటరిగా ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత గబ్బర్ సింబా దగ్గరికి వస్తాడు. అరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదైనా పనుందా? నేను నిన్ను నీ తండ్రి దగ్గరకు పంపటానికి వచ్చాను. నేను ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాళ్టికి నా కల నెరవేరబోతుంది. నీ చావుని చూసి నీ తల్లి తనంతట తానే పిచ్చిదై చనిపోతుంది. ఇది విన్న సింబా కంగారు పడిపోయి భయంతో ఇలా అంటాడు. చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా నీకు నేనేమన్యాయం చేశాను? ఎందుకు నువ్వు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావు? ఈ విషయం కనుక అమ్మకు తెలిస్తే తను నిన్ను బ్రతకనివ్వదు. నువ్వు బ్రతికుంటే కదా ఈ విషయం మీ అమ్మకు తెలిసేది. నేను నిన్ను ఇప్పుడే చంపి ఈ నింద ఆ నాగినిపై వేస్తాను. నిన్ను పోగొట్టుకున్న బాధలో నీ తల్లి పిచ్చిదై చనిపోతుంది. ఆ తరువాత నేను అడవికి రాజునై ఈ అడవిపై రాజ్యం చేస్తాను. ఇది విన్న సింబా భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. గబ్బర్ అతన్ని వెంటాడుతూ ఉంటాడు. అమ్మా, నన్ను కాపాడు, ఈ గబ్బర్ నన్ను చంపేస్తాడు. ఇలా సింబా అరుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు. అంతలో అటుగా వెళ్తున్న నాగిని సింబాని గబ్బర్ని చూస్తుంది. సింబా ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి సహాయం చెయ్యాలి అని నాగిని కూడా సింబాను వెంబడిస్తుంది. సింబా పరిగెడుతూ హైనాలు ఉండే స్థావరం వైపుకు వెళ్ళిపోతాడు. ఇది చూసిన గబ్బర్ ఎంతగానో ఆనందిస్తాడు. అతను అక్కడే ఆగిపోయి అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు. నువ్వు నన్ను ఒక పెద్ద పాపం చేయకుండా ఆపావు. నీ అంతట నువ్వే నీ చావును వెతుక్కుంటూ వెళ్ళిపోయావు. ఎవరైతే ఈ హైనాల స్థావరంలోకి వెళ్తారో
వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. ఇలా గబ్బర్ ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం రోమా ఇంటికి తిరిగొస్తుంది. అప్పుడు గబ్బర్ ముసలి కన్నీరు కారుస్తూ రోమా ముందుకు వెళ్ళి ఇలా అంటాడు. రోమా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ నాగిని నుండి సింబాను దూరంగా ఉంచమని. కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు. ఆ నాగిని నీ కొడుకుని కాటేసింది. నేను సింబాని కాపాడుదామని చాలా ప్రయత్నం చేశాను, కానీ విఫలమయ్యాను. నన్ను క్షమించు. ఇది విన్న రోమా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇలా అంటుంది. నాగిని, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా కొడుకు ఏమన్యాయం చేశాడని వాడిని కాటేశావు. ఇప్పుడు నేను నీ కూతుర్ని చంపేస్తాను. ఎలాగైతే నేను నా కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నానో అలాగే నువ్వు కూడా నీ కూతురి కోసం బాధపడాలి. నేను నీ కూతుర్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాను. ఇలా రోమా చెబుతూ ఉండగా అక్కడికి నాగిని కూతురు వస్తుంది. రాణిగారు, మా అమ్మ పొద్దున్నుండి ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. నాగిని కూతుర్ని చూసిన రోమా కోపం మరింత పెరుగుతుంది. మీ అమ్మ నా కొడుకుని చంపేసింది. ఇప్పుడు నేను నిన్ను చంపి నా కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది విన్న నాగిని కూతురు భయపడిపోతుంది. గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. రోమా నాగిని కూతురిపై దాడి చేయబోతూ ఉండగా అక్కడకు నాగిని, సింబా వస్తారు. గబ్బర్ నాగిని మరియు సింబాని చూసి కంగారు పడతాడు. నాగిని రోమాని ఆపుతూ ఇలా అంటుంది. ఆగు రోమా, నువ్వు చంపాలి అనుకుంటే నా కూతుర్ని కాదు, గబ్బర్ని చంపు. అతడే నీ కొడుకుని చంపే ప్రయత్నం చేశాడు. ఇది విన్న రోమా ఒక్కసారిగా అవాక్కవుతుంది. అవునమ్మా, నాగిని చెప్పేది నిజం. ఈ గబ్బర్ నన్ను చంపే ప్రయత్నం చేశాడు. నేను భయంతో ఇక్కడి నుంచి పారిపోయాను. అలా పరిగెడుతూ నేను హైనాల స్థావరంలోకి వెళ్ళిపోయాను. సమయానికి నాగిని గనుక అక్కడికి రాకపోతే ఈరోజు నేను బ్రతికుండేవాణ్ణి కాదు. గబ్బర్, నేను నిన్ను నమ్మాను, కానీ నువ్వు నా కొడుకునే చంపే ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు నేను నిన్ను బ్రతకనివ్వను. గబ్బర్ రోమా కోపాన్ని చూసి భయపడిపోతాడు. రోమా గట్టిగా గర్జిస్తూ గబ్బర్పై దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. గబ్బర్ రోమా బలం ముందు బలహీనపడి వెంటనే చనిపోతాడు. నువ్వు ఈ అడవికి రానివి. చెప్పుడు మాటలు విని ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని నాగిని అంటుంది. అప్పుడు రోమా, అవును నాగిని, నువ్వు చెప్పింది నిజం. నన్ను క్షమించు. నువ్వు నా కొడుకు ప్రాణాలని కాపాడావు. నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఇలా రోమా, నాగిని మంచి స్నేహితులైపోతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే చెప్పుడు మాటలు వినరాదు అని. మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీకు నచ్చిన కథ వీడియో రూపంలో చూడొచ్చు. మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.